నేను కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర చూశాను, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. ఇది ఒక రకంగా ఏ రకంగా భావిస్తున్నారు మీరు? ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే మ్యాక్సిమం నంబర్ రోడ్ ప్రమాదాలు విశాఖపట్నం నగరం, విజయవాడ నగరం ఈ రెండు చోట్ల జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే టూ వీలర్ మీద రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ, డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ కానీ ఒకవేళ ప్రమాదం జరిగితే హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మొన్న కూడా పెందుర్తి దగ్గర భార్య, భర్త, అమ్మాయి ముగ్గురు అలా ప్రయాణం చేస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. రోడ్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు, ముగ్గురు హెల్మెట్ ధరించలేదు. సో హెల్మెట్ ధరించడం మీ క్షేమం కోసం అవసరం. మీరు ఇంటి నుండి బయటికి వస్తారండి, టూ వీలర్ ఎక్కి వస్తారండి, మళ్ళీ రాత్రిపూట ఇంటి క్షేమంగా చేరాలి. అది ఎన్ష్యూర్ చేయాలంటే మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మీరు బండి నడుపుతున్నా హెల్మెట్ ధరించాలి, పిలియన్ రైడర్గా ఉన్నా కూడా హెల్మెట్ ధరించాలి. ఆ హెల్మెట్ కూడా BIS సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ మీ క్షేమం కోసం మీరు హెల్మెట్ ధరిస్తే మీకే సేఫ్టీ.